భయాన్ని జయించుట. మరొక కూడికకు మిమ్ములనందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గత వారంలో మనము కూడుకున్నప్పుడు మన జీవితాలను కమ్ముకొనగల ఆందోళన మేఘం గురించి మనం నేర్చుకున్నాము. ఇది మీరు కొన్నిసార్లు అనుభవించే అనుభూతిగా ఉంటుంది. కానీ ఆ అనుభూతి ఏంటో, ఎందుకో నీవు ఖచ్చితంగా చెప్పలేనిదై ఉంటుంది. నీలో ఉద్రిక్తతతో కూడిన ఏదో ఆందోళన, ఈరోజు ఏదో చెడు జరగబోతుందనే అనుభూతి కలుగుతుంది. అవును, ఇలాంటి ఆందోళన మేఘం క్రైస్తవులను కూడా కమ్ముకుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే కొందరు క్రైస్తవులు ఇలాంటి ఆందోళనను ప్రతిరోజు ఎదుర్కొంటారు. కానీ క్రైస్తవులమైన మనం ఇలా ఆందోళన చెందాలా? మనలోని ఆందోళన అంతటినీ పరిశుద్ధాత్మ పూర్తిగా తొలగించలేదా? గత రోజుల్లో దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదని పౌలు చెప్పిన విషయాన్ని మనం చూశాము. అలాంటప్పుడు అంతరంగంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్న ఏ క్రైస్తవుడైనా ఇలాంటి చింతలతో ఎందుకు ఆందోళన చెందాలి? మన పాడ్కాస్ట్ ప్రసారాలను చూస్తున్న ఎరిక్ అడుగుతున్న ప్రశ్న ఇదే. హలో పాస్టర్ జాన్ గారు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియనప్పుడు ఒక విశ్వాసిగా నేను భయంతో ఇంకా ఎందుకు పోరాడుతున్నాను? పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు కాబట్టి నా భయాన్నంతటినీ ఆయన పూర్తిగా తొలగించాలి కదా అని అంటున్నాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలని నేను ఆసక్తి కలిగి ఉండడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే, ఎరిక్ అడుగుతున్న ప్రశ్న భయం లేదా ఆందోళన లేదా చింతించుట గురించిందే అయినప్పటికీ దీనికి సంబంధించిన సూత్రం దాదాపుగా క్రైస్తవ నీతిశాస్త్రం లేదా నైతిక ప్రవర్తన, క్రైస్తవ సుగుణం లేదా పవిత్రీకరణ యొక్క ప్రతి విషయంతో పోరాడుతుంది. విశ్వాసమూలమున నీతిమంతులంగా తీర్చబడుట అనే దేవుని న్యాయవిధిని బట్టి, తిరిగి జన్మించిన మనలో చేయబడిన దేవుని పరివర్తన చర్యను బట్టి, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మను బట్టి మనం క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డాం. అయినప్పటికీ మన అనుదిన జీవితంలో మనం ఇంకా పూర్తిగా నూతన సృష్టి కాలేదని, పూర్తిగా నూతన పరివర్తన చెందలేదని తెలుసుకోవాలి. మనమందరం ఇటువంటి ఒక రకమైన ఉద్రిక్తతతో జీవిస్తున్నాం. ఇదే క్రైస్తవ జీవితంలోని వాస్తవం కూడా. ఈ విషయాన్ని మనం మన ప్రసారాల్లో అనేకసార్లు చర్చించినప్పటికీ, నేర్చుకున్నప్పటికీ క్రైస్తవ జీవితంలోని ప్రతి విషయానికి ఇది ఎంతో ముఖ్యమైనదై ఉంది. కాబట్టి తరచుగా చాలాసార్లు లోతుగా చర్చించడం కష్టమవుతుంది. ఎరిక్ ఒక్కడే కాదు, మనమందరం మన అనుదిన క్రైస్తవ జీవితంలో ఈ విషయంతో వ్యవహరిస్తుంటాం. క్రీస్తునందు మనం నిర్ణయాత్మకంగా నూతన సృష్టి అయి ఉన్నాం. అయినప్పటికీ పూర్తిగా నూతన సృష్టి కాలేదు. ఇది వాస్తవం. నూతన సృష్టిగా ఎలా బ్రతకాలో నేర్చుకోవడమే క్రైస్తవ జీవితానికి కీలకమైన అంశం. నిర్ణయాత్మకంగా అని అన్నప్పుడు ఈ మాట నాకు చాలా ఇష్టం. నిజంగా ఎంతో సహాయకరంగా ఉండే మాట ఇది. దేవుడు క్రైస్తవులమైన మన కొరకు ఏదో ఒక కార్యం చేశాడు. మనలో నుండి ఎన్నటికినీ ఎప్పటికినీ తీసివేయబడజాలని ఏదో ఒక కార్యం చేశాడు. దానిని దేవుడే చేశాడు. కాబట్టి అది నిర్ణయాత్మకమైనదే. మనలో రక్షణార్థమైన కార్యాన్ని ఆయన మొదలుపెట్టాడు. కాబట్టి ఆయనే దానిని కొనసాగిస్తాడు, పూర్తి చేస్తాడు. ఫిలిప్పి 1:6. నిర్ణయాత్మకమైనది అనంటే నా భావం ఇదే. అయినప్పటికీ ఈ రక్షణార్థమైన కార్యం, ఈ నూతనత్వం కొంతమేరకు ఇంకా పూర్తి కాలేదు. మనల్ని నీతిమంతులుగా తీర్చుట ద్వారా దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని, నూతన సృష్టిగా చేయడంలో ఆయన మనలో చేసిన కార్యాన్ని, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో చేస్తున్న కార్యాన్ని, మరియు చివరకు పునరుత్థానమందు మన నూతనత్వం పూర్తి కానయ్యున్నప్పుడు ఆయన మన కొరకు చేయనయ్యున్న కార్యాన్ని మనం గ్రహించడం చాలా కీలకమైన విషయం. ఇక్కడ ప్రశ్న కూడా దీని గురించే. ఎరిక్ ఒక ప్రక్క తన అంతరంగంలో పిరికితనము లేని దేవుని ఆత్మను కలిగి ఉంటూనే, మరొక పక్క పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ తన అనుదిన జీవితంలో భయాన్ని జయించడానికి పోరాడుతున్నాడు. అవును, సాధారణ క్రైస్తవ జీవితంలో ఇలాగే అనిపిస్తుందని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయాన్ని ఇంకా కొంచెం స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకంటే
మనుషులు రక్షణ యొక్క ఈ మౌలిక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే దాని ద్వారా వారి అనుభవం ఏమయ్యుందో తెలుసుకోగలరని నేను అనుకుంటున్నాను. దేవుడు మనకు అపరాధము, పాపము, ఉగ్రత, మరణము, బాధ మరియు నరకం నుండి రక్షణ అనుగ్రహిస్తాడు. ఇది నిరంతరం నిలిచే సంతోషంలోకి ఒక్కసారిగా కాకుండా దశల వారీగా జరిగే సంపూర్ణ రక్షణగా ఉంది. దీని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రక్షణ కొన్ని విధాలలో జరిగిపోయింది, అది భూతకాలంలో. కొన్ని విధాలుగా అది ఇప్పుడు జరుగుతుంది, వర్తమాన కాలంలో. మరికొన్ని విధాలలో భవిష్యత్తులో అది జరగనయ్యుంది, అది భవిష్యత్ కాలంలో. ఈ ఒక్కొక్క దానిని తెలియజెప్పే వాక్య భాగాలు ఇప్పుడు చూద్దాం. ఎఫెసీ 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ కార్యము అంటే రక్షణ కార్యము చేయబడింది, నీవు నేను రక్షింపబడ్డాం. 1 కొరింథీ 1:18, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది వర్తమాన కాలానికి సంబంధించింది. రోమీయులకు రాసిన పత్రిక 13:11, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఇది రాబో కాలానికి సంబంధించింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా! పైన పేర్కొనబడ్డ ప్రతి ఒక్క రక్షణ దశకు సంబంధించిన ఇతర రిఫరెన్స్లను కూడా వీటితో మీరు కలపొచ్చు. రక్షణ కార్యం చేయబడింది, అది చేయబడుతుంది, అది భవిష్యత్తులో చేయబడనై ఉన్నది. ఇదివరకే జరిగిన రక్షణ కార్యం ఏంటి? ఏది నిర్ణయాత్మకమైంది? దేవుడు మనలను నీతిమంతులనుగా తీర్చే కార్యం ఇదివరకే చేయబడింది. ఇది గత కాలానికి సంబంధించింది మరియు సంపూర్ణమైనది. దీనికి ఒక ప్రత్యేక ప్రక్రియ లేదు, ఎందుకంటే ఇది క్రీస్తును మన అమూల్యమైన రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించి మార్పు పొందిన సమయంలో ఒక్కసారే జరిగే ఒక చట్టపరమైన ప్రకటనగా ఉంది. మనం ఆయన దృష్టికి నీతిమంతులమని దేవుడు ప్రకటిస్తాడు. రోమా 5:1, విశ్వాసమూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగియుందము అని రాయబడింది. అంటే ఇది చేయబడింది, కోర్టు విచారణ అయిపోయింది. రెండవసారి పట్టబడి శిక్ష విధింపబడటం అనేది లేదు. ఇదే విషయమై మళ్ళీ కోర్టుకు ఎప్పుడైనా గాని వెళ్ళనవసరం కూడా లేదు. చట్టపరంగా ఒక్కసారే చేసి ముగించబడిన ఈ చర్యకు అనుగుణంగా సమానంగా తిరిగి జన్మించడం లేదా నూతన జన్మ అని పిలువబడే చర్య కూడా ఒకటుంది. నీతిమంతులంగా తీర్చబడుట వలెగాక ఈ నూతన జన్మ అనే చర్య చట్టపరంగా న్యాయస్థానంలో జరగదు. ఇది మన అంతరంగంలో జరుగుతుంది. అయితే ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. శిశువులు ఒక్కసారే జన్మిస్తారు. 1 పేతురు 1:22-23, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని పేతురు అంటాడు. ఈ కార్యము ఒక్కసారే చేయబడింది, అది మళ్ళీ జరగదు. అదొక ప్రక్రియ కూడా కాదు. కాబట్టి నీతిమంతులంగా తీర్చబడుట మరియు తిరిగి జన్మించుట సంపూర్తిగా ముగించబడ్డ రక్షణ కార్యములై ఉన్నాయి. ఒక్కసారే నిర్ణయాత్మకంగా మార్పు చేయబడజాలకుండా పూర్తయ్యాయి. ఈ కార్యాలను దేవుడెన్నడూ తలక్రిందులు చేయడు, తిప్పికొట్టడు, రద్దు చేయడు. రోమా 8:30, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని రాయబడింది. సఫలం కాకపోవడం అనేది లేదు, తొలగించడం అనేది కూడా లేదు, తిప్పికొట్టడం అనేది కూడా లేదు. ఒక్కసారే నిర్ణయాత్మకంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం, తిరిగి జన్మించాం. మనకు బలమైన మూలాధారం ఇదే కాబట్టి నేను ఈ విషయాన్ని ఇంతగా నొక్కి చెబుతున్నాను. మనం ఆందోళన లేదా చింతను జయించడానికి పోరాడేటప్పుడు ఈ సంగతులనే ఆధారంగా చేసుకుంటాం. ఆ తర్వాత దేవుడు రక్షణను కొనసాగిస్తున్న ప్రక్రియ కూడా ఉంది. ఇక్కడ పరిశుద్ధులంగా చేయబడుతున్నామనేది కీలక వాక్యం. హెబ్రీ 10:14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి పాపాన్ని చంపేసి నీతి మార్గంలో నడవడానికి మనకు సహాయం చేస్తూ
మన జీవితాల్లో పరిశుద్ధాత్మ చేస్తున్న కార్యం చేత మనం రక్షించబడుతున్నాం. ఆ తర్వాత చివరిగా మన రక్షణ సంపూర్ణం చేయబడే భవిష్యత్తు కూడా ఉంది. 1 పేతురు 1:5లో పేతురు ఇలా చెబుతున్నాడు: కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఈ ప్రకారంగా భవిష్యత్ రక్షణ గురించిన ఒక కోణం ఏంటంటే దేవుని కడపటి ఉగ్రత నుండి తప్పించబడి కాపాడబడుట. రోమా 5:9లో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడదుము అని రాయబడింది. ఇది భవిష్యత్తులో జరగనయ్యుంది. మరొక కోణం ఏంటంటే మనం సంపూర్ణంగా మహిమపరచబడుట. రోమా 8:30లో ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను అని రాయబడింది. వాస్తవానికి ఇది పాపము లేని మహిమలోనికి సంపూర్ణమైన మరియు అంతిమమైన శారీరక పునరుత్థానం. ఇది ఇప్పుడే జరగలేదు, ఇక ముందు జరగబోతుంది. ఎరికడుగుతున్న ప్రశ్నలోని విషయం ఏంటంటే మనము నిర్ణయాత్మకంగా నీతిమంతులంగా తీర్చబడి తిరిగి జన్మించడానికి, పాపరహితులముగా మహిమపరచబడడానికి మధ్య పరిశుద్ధపరచబడుతున్న ప్రస్తుత జీవితం పాపము లేకుండా పరిపూర్ణమై లేదు గాని పాపానికి విరోధంగా పరిశుద్ధాత్మ శక్తితో కొనసాగుతున్న పోరాటమై ఉంది. దీనికి సంబంధించిన దేవుని కారణాలు దేవుని యొద్ద ఉన్నాయి. నా జీవితకాలం అంతట్లో నేను ఆశ్చర్యంతో ఆలోచిస్తున్న విషయాల్లో ఇది కూడా ఒకటి. మనం ఎన్నటికినీ మరలా పాపం చేయకుండా క్రీస్తును స్వరక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన తక్షణమే దేవుడు మనల్ని ఎందుకు సంపూర్ణంగా పరిపూర్ణులుగా చేయడో నాకు తెలియడం లేదు. కారణాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన దీనిని పునరుత్థానమందు చేయబోతున్నాడు. అప్పుడు ఎన్నటికినీ మనం పాపం చేయం. అయితే ఇదే పని ఆయన ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఆయన అలా చేయడు. ఎందుకని? ఆత్మ ద్వారా దేవుని నీతిమంతులైన పిల్లలుగా పాపముతో పోరాడడానికి, తన వాగ్దానములలో విశ్వాసము కలుగజేసి బలపరచుట ద్వారా మనలను రక్షించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. బహుశా దేవుడి విధంగా చేయడానికి ఒక కారణం, మన జీవితాల్లో ఎదురయ్యే పాపముతో కూడిన శోధనను జయించిన ప్రతిసారి, దేవుని వాగ్దానాలపై నమ్మకముంచుతూ పాపాన్ని చంపేసిన ప్రతిసారి, పాపం మనకు చేయగల ఏ వాగ్దానం కంటే కూడా యేసు చాలా విలువైన వాడని అపవాదికి మరియు లోకానికి, మన స్వంత మనస్సాక్షికి చూపించాలనేది అయ్యుంటుంది. దేవుడు ఈ లోకంలో చేయాలని కోరుతున్నది కూడా ఇదే. అదేంటంటే క్రీస్తు మహిమగల వాడై ఉన్నాడని బాహాటంగా ప్రదర్శింపబడడం. ఆయన అన్నింటికంటే ఎక్కువగా కోరదగిన వాడై ఉన్నాడు. కాబట్టి నేను ఎరిక్కి చివరిగా చెప్పదలిచింది ఏంటంటే, అవును, దేవుడు నీకు శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం గల ఆత్మనియ్యలేదు. అలాగని నీవు భయపడే శోధన ఎదుర్కోవని అర్థం కాదు. రేపు చేయాల్సిన 5 విషయాల గురించి తెలియని ఆందోళనతో కూడిన ఆలోచనలతో నేను ఈ మధ్య నిద్ర నుండి మేల్కొన్నట్టుగా నీవు కూడా మధ్యరాత్రిలో అకస్మాత్తుగా మేల్కొనవని కూడా అర్థం కాదు. కానీ నీవు ఈ భయంతో, భయాందోళనతో పోరాడడానికి దేవుడు నీకు వనరులను ఇచ్చాడనేదే దీని భావం. ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. నీవు క్షమింపబడ్డావు, అంగీకరింపబడ్డావు, ప్రేమింపబడ్డావు. ఆయన నిన్ను తిరిగి జన్మింపజేశాడు. కాబట్టి నీవొక నూతన సృష్టివై ఉన్నావు. క్రీస్తునందు ఒక నూతన వ్యక్తివై ఉన్నావు, దేవుని బిడ్డవై ఉన్నావు. నిన్ను పరిశుద్ధపరచు ఆత్మను ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడు. నేను నిన్ను ఎన్నడను ఎడబాయను, ఎరిక్, నేను నిన్ను ఎన్నడను విడవను అని హెబ్రీ 13:5-6 వచనాల్లో గల వాగ్దానాలను ఆయన నీకిచ్చాడు. అందువల్లే ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మనం ధైర్యంగా చెప్పగలం. మరియు నీవు మహిమలో ప్రవేశిస్తావనే వాగ్దానం కూడా ఆయన నీకిచ్చాడు. కాబట్టి మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని అని నీ జీవితాంతమందు నీవు పౌలుతో కలిసి చెప్పగలుగునట్లు పోరాడుతూనే ఉండు.